నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. రైట్, తాజాగా రీ రిలీజ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. పోకిరి సినిమాతో మొదలైతే నిన్న సింహాద్రి వరకు అదొక ట్రెండ్గా మారింది. దీంట్లో టైటానిక్ లాంటి సినిమాలు విడుదలవటం. తాజాగా సింహాద్రి సినిమా విషయం సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక చేదు అనుభవం ఎదురైంది ఒక థియేటర్లో. దానికి సంబంధించి మీరేం చెప్తారు? బర్త్డేకి మామూలుగా సినిమాలు రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది. అవును, మనం ఒక్కడు హిట్ అయింది, తర్వాత పోకిరి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అంటే ద రీజన్ కూడా ఉంది దానికి. 4K రిజల్యూషన్లో ఆ సినిమాలు మళ్ళీ వస్తునేసరికి అది ఒక ఆనందం. అవును, మళ్ళీ థియేటర్లో ఒకప్పుడు ఉన్న క్లారిటీ ఇప్పుడున్న క్లారిటీ వేరు కదా. అట్లా మొన్న ఖుషి కూడా బాగా హిట్ అయింది. ఆరెంజ్ మళ్ళీ ఆరెంజ్ హిట్ అయింది. ఆ డబ్బుల్ని జనసేన పార్టీకి ఇచ్చాడు, చెక్ చూసాను. అవును, ఇట్లా అన్ని సినిమాలు వస్తున్నాయి. దీంట్లో ఈవెన్ బాలయ్య గారి చెన్నకేశవ రెడ్డి కూడా రిలీజ్ చేశారు. అంటే అప్పుడే ఫ్లాప్ అది, దాని మీద ఏదో నమ్మకం వీళ్ళకి. సరే, ఎన్టీఆర్ గారి బర్త్డే వచ్చింది, మరి ఏదో ఒకటి చేయాలిగా. ఏం చేద్దాం, సింహాద్రియే రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మొన్న గ్లోబల్ స్టార్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కీరవాణికి వచ్చింది. ఎన్టీఆర్ కూడా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళారు. రాజమౌళి పేరు మారిమోగిపోతుంది. సో ఎన్టీఆర్ రాజమౌళి కీరవాణి కాంబినేషన్లో ఉన్న ఇంకొక సినిమా కాబట్టి రీసెంట్ డేస్ అది రిలీజ్ చేసుకోవాలనుకున్నారు. దే రిలీజ్డ్. అంతవరకు ఓకే. ఇప్పుడు ఇంకా పైగా ఎన్టీఆర్ శతదినోత్సవం వేడుకలో వైపు ఈయన బర్త్డే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటుంది కదా, నార్మల్గా 1000 స్క్రీన్లు రిలీజ్ చేశారు. 1000 స్క్రీన్లు రిలీజ్ చేసినప్పుడు ఇక వీళ్ళ ఆనందమే వేరు. ఇప్పుడు మచిలీపట్నంలో G3 శ్రీనివాస్ నగర్లో ఉంటుంది మన సిరి వెంకట్ ఈ థియేటర్. సిరికృష్ణ G3 అంటారు దాన్ని. నేషనల్ హైవే 216 సమ్ అరౌండ్ అక్కడ. అయితే అది వీళ్ళు ఫ్యాన్స్ ఏం చేశారు, వాళ్ళకి మా ఎన్టీఆర్ మా ఇది ఈ అంతవరకు ఓకే. పోస్టర్లు వేశారు, బాగానే ఉంది. పాలాభిషేకాలు చేసుకుంటారు, బాగానే ఉన్నాయి. దండలు చేసుకున్నారు, బాగానే ఉంది. కేకులు కోసుకుంటారు, ఫ్లెక్సీలు అంటే ఇంతవరకు బాగానే ఉన్నాయి. టపాకాయలు కాల్చారు. ఇంతకుముందు కూడా ఒకసారి మాకు ఇదే సిచ్యువేషన్ ఏదో సినిమాకి అయింది. థియేటర్లో టపాకాయలు కాలిస్తే స్క్రీన్ అలా తగలబడిపోయింది. సంక్రాంతి టైంలో చూసాం మనం ఈ సిచ్యువేషన్. సో బాబు ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారా అనుకునే టైంకి సరే సద్దుమణిగింది అనే టైంలో ఇప్పుడు ఈ ఇష్యూ. బేసిక్గా థియేటర్లో మనం పేపర్లు ఎగిరేసినా ఇవన్నీ ఎగిరేసినా ఎవడో ఒకడు వచ్చి మళ్ళీ తుడవాలి కదా. నెక్స్ట్ షోకి మళ్ళీ వేస్తావు. రిలీజ్ డేట్ అంటే అట్లే ఉంటుంది. మీకు కొత్తగా వచ్చేవాడికి నీట్గా ఇవ్వాలి. వాడు ఎంత పని చేసుకుంటాడు, ఇవేం ఆలోచించారు. వీళ్ళ ఆనందం వీళ్ళది. సరే, ఫ్యాన్స్ని కూడా ఎవరేం అనలేరు, ఎందుకంటే వీళ్ళ వల్లే సినిమాలు ఆడతాయి కాబట్టి గట్టిగా వాళ్ళు ఏమనలేరు. అట్లా ఓకే అనుకుంటారు. థియేటర్ యజమానులు ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ ఏమన్నా చేసి అల్లర్లు తెలుసు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. ధ్వంసం చేయకుండా ఉంటే చాలు. కుర్చీలు కొట్టడం అవి చేయొద్దు. కానీ ఇంతవరకు అయితే ఫ్యాన్స్ని ఎవరేమనరు. నువ్వు ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు కదా అని చెప్పేసి వీడు మేకని తీసుకొచ్చాడు. సరే, టపాకాయలు అంటే ఇక బయట లోపల కాల్చాల బయటే కాల్చుకున్నారు, పర్వాలేదు అంతవరకు. పెద్ద టపాకాయలు ఉన్నాయి అన్నయ్య. ఒక పెద్ద మేకను తెచ్చి వేట కొడవాళ్ళు, అదేది బాహుబలి సినిమాలో ప్రభాస్ ఇట్లా అన్నట్టుగా వేట కొడవలు తీసుకొచ్చి దాన్ని తెగ నరికి ఆ రక్తాన్ని తీసి ఆయన ఫ్యాన్స్ ఈ పోస్టర్లకి వేసారు. బాబోయ్, థియేటర్ బయట ఫ్లెక్సీకి మెయిన్ గోడకి థియేటర్ మధ్యలో టెరిటరీ ఉంటుంది, దాంట్లో ఉన్న ఫ్లెక్సీలు ఉంటాయి కదా, దానికి అట్లా చిల్లితే కనుక అమ్మో జిల్లు మనింది ఒక్కొక్కరికి. ఆ బ్లడ్ క్లీన్ చేయడము కష్టమే. పైగా ఆ భయాందోళన. ఇప్పుడు ఎవడన్నా వచ్చి సడన్గా బ్లడ్ ఉంటే ఇట్లా భయపడతారు, అంతే కదా, పిల్లలు భయపడతారు థియేటర్లో బ్లడ్ అంటే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళు బ్లడ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చి పిల్లల్ని రానివ్వరు. అవును, సింహాద్రి సినిమాకి అది లేదు కాబట్టి పిల్లలతో పాటు పెద్దోళ్ళు ఆడవాళ్ళు అందరూ వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ మొత్తం రక్తాలు ఎరువులు అవి పారుతా ఉంటే ఎంత భయం వేస్తుంది. ఇవాళ రేపు రోజు న్యూస్లు ఏం చూస్తున్నాం, జనాలు బాగా తెల్లారు లేస్తే మనకి ఏదో ఒక న్యూస్, అక్కడ శవం దొరికింది, ఇక్కడ రక్తం పాడింది, అక్కడ ఇదైంది, ఇక్కడ ఇదైంది, ఇవే కదా గొడవలు. ఇవన్నీ చూసి వాళ్ళు రక్తం కనపడగానే ఇక ఏదో అనుకుంటారు, ఇంకా భయపెడతారు. అండ్ ఇంకొకటి, థియేటర్కి వచ్చేవాడు రాడు ఆ రోజు. వీడికి నీకు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు? మీరు వస్తే నా హాల్ నిండుతుంది, నాకు డబ్బులు వస్తాయని. నువ్వు ఎంట్రన్స్ దగ్గర రక్తాలు ఇవన్నీ కత్తులు కటార్లు బాంబులు తెస్తే ఎవడు వస్తాడు? ఏ రోబోలో రజనీకాంత్లో ఉంటే ఎవరు వస్తారు? వచ్చేవాడు కూడా రాడు. అండ్ ఇంతింత కత్తులు
ఏడ తెచ్చారో బాబోయ్. సో భయభ్రాంతులకు గురి చేశారు జనాలని అని చెప్పేసి 9 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. ఇంకా వాళ్ళని విచారించిన ఏమంటారు. కానీ ఇవాళ రేపట్లో ప్రతి థియేటర్లో కూడా మనకు మెటల్ డిటెక్టర్ ఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇందాక నూనెటగా ఇంతమంది క్రౌడ్లో అభిమానుల్ని కంట్రోల్ చేయడం అనేది థియేటర్స్ వాళ్ళు సాధ్యం కాదు. కానీ ఇట్లా రిలీజ్ టైంలో ఖచ్చితంగా బౌన్సర్స్ని పెట్టుకోవడమో అవి చేస్తున్నారు. లేకపోతే ఇంత సెక్యూరిటీ నడమో వాళ్ళకి అసలు ఇది చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ముఖ్యంగా? అసలు సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు నువ్వు అన్న ఈ తతంగం అంతా కూడా మాల్లో మల్టీప్లెక్స్ కల్చర్లో కల్చర్లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఊర్లో ఉంటాయి, కాలనీ మధ్యలో ఉంటది. అటు ఇటు వెళ్ళేటప్పుడు కనిపించే ఒక బంగ్లా టైప్ అవును. దానికి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ గోడ వేరు, లోపల ఇప్పుడు సంధ్య మల్టీప్లెక్స్ అయినా సుదర్శన్ మనం చూస్తాం కదా, పెద్ద కటౌట్లు వేస్తారు, అవును, పాలాభిషేకాలు చేస్తారు. అది ఎవడు గడగాలి మళ్ళీ? సరే పోనీ, అయినా సరే థియేటర్ వాడు అనుభవిస్తాడు. మీరు కలెక్షన్స్ కోసం మీరు ఎంత అభిమానిస్తే కదా అంత వస్తారు. అయినా సరే థియేటర్ గోడలు నిండా ఫ్లెక్సీలు, అందరు మొహాలు ఉంటాయి, ఫ్యాన్స్ 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 అని చెప్పి మొత్తం ఫ్లెక్సీలు. అది కూడా సంబరమే, దే విల్ ఎంజాయ్. అంటే సినిమాని నువ్వు ఎంత ఇష్టపడితే థియేటర్ వాడికి అంత ఆనందం, అది కూడా ఆనందపడతారు. అది కాస్త మితిమీరి 2 అడుగులకి వెళ్ళి పేపర్లు ఇసిరేయడం దాకా వచ్చింది. సరే ఓకే, అది కూడా హ్యాపీయే. కుర్చీలు ఎగిరి డ్యాన్సులు వేస్తున్నారు, అక్కడి నుంచి తప్పులు. కుర్చీలు ఎక్కి డ్యాన్సులు వేస్తాను, ఏదేదో అడ్డమైనవన్నీ తొక్కి కుర్చీలు ఎక్కి నువ్వు డ్యాన్సులు చేస్తే నెక్స్ట్ వచ్చేవాడు కూర్చోవద్దా? అదొకటి తప్పు. అండ్ నెక్స్ట్ ఈ పేపర్లనే ఏమన్నట్లేదు కదా అని చెప్పి అవే సంచిలో టపాకాయలు తెచ్చుకోవడం, అవి కాల్చడం. ఆ తర్వాత ఇంకొంతమంది అదేంటిది పాల ప్యాకెట్లు తెచ్చి థియేటర్లో ఇట్లా చిందించేవాళ్ళు. స్క్రీన్ అది ఎంత కాదన్నది, ఒక గుడ్డ, ఒక కర్టన్ టైప్ ఆఫ్ మంచి సెన్సిటివ్ గుడ్డ, దానికి ఒక ప్రొజెక్టర్ వేసి నీకు ఏదో ఆనందాన్ని ఇస్తున్నారు వాళ్ళు. దాన్ని కాపాడడానికి కూడా పాపం ఇంకో తెర పెట్టుకుంటారు, అవునా, ఊళ్ళల్లో. అంత మళ్ళీ ఎలా అప్పటికప్పుడు మళ్ళీ చేయలేరు. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వెవడు పాడు చేయడానికి థియేటర్ని? నీ ప్రాపర్టీయా? ఆ సినిమాలో ఉన్న స్టార్ మాత్రమే నీ గుండెల్లో ఉండే ఒక వ్యక్తి, అంతే, ఆరాధించే అభిమానించే మనిషి, అంతే. తప్పితే థియేటర్ నీది కాదు, ఈ ప్రాపర్టీ నీది కాదు, ఏది కాదు. తెచ్చి పెద్ద మేకను తెచ్చేసి అదే తర్వాత ఏం చేశారో ఏంటది ఇప్పుడు అది కూడా గిలగిల కొట్టుకు చచ్చింది. ఒక టైప్ ఆఫ్ భయాందోళన సిచ్యువేషన్ అనమాట. స్వీట్లు పంచుకుంటారు, చాక్లెట్లు పంచుకుంటారు, అంతవరకు ఓకే. సినిమా హిట్ అంటే విజిల్స్ వేస్తారు, అరుపులు కేకలు ఉంటాయి, అది తెలుసు. బట్ ఇట్లాంటి విచ్చలవిడి వాతావరణమే ఇవాళ రేపు కొంచెం అనిపిస్తుంది. బట్ ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ ఫ్యాన్స్ అయినా సరే ప్రజెంట్ ఇక్కడ జరిగింది. ఇంతకుముందు కూడా చాలా సిచ్యువేషన్లు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఎన్టీఆర్ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకోకూడదు. ఓకే, అంటే ఇటువంటి సంఘటనలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉంటుందా? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, వీళ్ళని తీసుకెళ్లారు. అండ్ ఏమంటారు, వాళ్ళ పిచ్చితనాన్ని చూసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు, అంతే. అంత మించి ఇంకేముండదు. మంచిదేలే, ఇంకోసారి ఎవరు చేయడు కదా అలా. థ్యాంక్ యూ.